పెట్టుకున్నాడు? మరి ఆ గరళకంఠుడు విషము తాగుతుంటే భయపడ్డాడట. అసలు భయపడకు, నీవు కట్టిన మంగళసూత్రము నా ఎదపైన ఉన్నంత వరకు, పార్వతీ అమ్మవారంటుంది, నీవు కట్టిన మంగళసూత్రము నా ఎదపైన ఉన్నంత వరకు నీకు ఏమి కాదు శివయ్య, తాగు విషం అని చెప్పిందట. అప్పుడు ఆ విషము తాగితే గరళములో ఆగింది. దేని వలన ఆగింది? మంగళసూత్రం వలన. కాబట్టి ఆచార్యుల వారు మంగళసూత్రం ఎక్కడుంది? రావాలే. మా సార్ నా దిక్కు చూస్తున్నాడు. సరేలా, మంగళ వాయిద్యం చక్కటి గానం వై మీ అందరికీ మంగళసూత్రం చూపిస్తున్నాను. रक्षण हेतुना कंडे बध्नामि शुभगे कंजेव शरदां शतौ चंदनादेना प्राणिरक्षण हेतुना कंडे बध्नामि शुभगे कंजेव ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. అంటే ఈ క్షణము ఆనంద తాండవం చేస్తున్నారు. మీకు విషయం తెలుసా? అమ్మవారు అడిగిందట విశ్వజగజ్జనని, బ్రహ్మను, విష్ణుమూర్తిని, ఈశ్వరుని ముగ్గురిని పిలిచి ముందు బ్రహ్మదేవుని అడిగింది, సృష్టికర్త గల, ఏమయ్యా నా రూపంలో ఉన్నటువంటి సరస్వతిని వివాహం చేసుకుంటున్నావు, నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావు, నీ హృదయంలో ఏ స్థానం ఇస్తావు అనగానే నా నాలిక పైన నా భార్యను పెట్టుకుంటాను అన్నాడు. ఇక విష్ణుమూర్తి ఏమన్నాడు? నా వక్షస్థలములో నా లక్ష్మీదేవిని పెట్టుకుంటాను. అదే ఈశ్వరుడు ఏమన్నాడు? నా సగము శరీరాన్ని అర్ధనారీశ్వరుడు రూపంలో ఇస్తా అన్నాడు. అందరూ నేను చెప్పే శ్లోకం చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. రెండు రేఖలు నాకు చూపెట్టండి. ఏడుకొండలవాడా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద 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 అనే మూడు అక్షరాలకు అర్థం తెలుసుకోండి ఎప్పుడన్నా. అంత అద్భుతమైనటువంటి పదం. మరి మనస్ఫూర్తిగా కూర్చోండి అందరూ కూడా. తలంబ్రాల కార్యక్రమము మరి
ధనుంజయ దంపతులు తలంబ్రాలను తీసుకొని రావాల్సిందిగా అందరికి తాగించి తలంబ్రాలను తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. చక్కటి గానం వేయవలసిందిగా కోరుచున్నాము. కొండయ్య తలంబ్రాల కార్యక్రమము అందరికి తాగించే లోపు ఒక చక్కటి 5 నిమిషాల ఒక నాట్యము ఆడబీయవలసిందిగా సంతోషి గారిని కోరడం జరుగుతుంది. 5 నిమిషాల సమయము ముగించవలసిందిగా కోరుచు. మన నెల్లూరుకి సంబంధించినటువంటి నాట్య కళాకారులు